ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మీరున్న చోట ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని దేవుని వాక్యాన్ని చూడవలసినదిగా మీకు నేను మనవి చేస్తున్నాను. మరి మీరందరూ కూడా లేచి నిలబడినట్లయితే యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసినని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడింది, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అలాగే మరి ఇంకా 3 చోట్ల కూడా ఈ విషయాన్ని మనము చూడవచ్చు. అనగా ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 12 వచనాల్లో మరి యాకోబు ఆదికాండంలో అబ్రహాము జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అదే విషయాన్ని రోమిలికి రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకోవచ్చు. అలాగే ఆదికాండం 15వ అధ్యాయం 5, 6 వచనాలను కూడా మనము తర్వాత చదువుకుందాం. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిల్లో దీవించును గాక. మనమందరం కూడా మరి ఈ వాక్యము మన హృదయాన్ని తాకునట్లుగా, మరి దేవుడే మనతో మాట్లాడినట్లుగా మనమందరం కూడా దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సజీవుడైన మా దేవ, ఈ సాయంకాల సమయంలో ఎంతవరకు మిమ్మల్ని పాడి స్తుతించి ప్రభువా, తిరిగి మా తండ్రి నాయన అమూల్యమైనటువంటి మీ మాటలు మేము చదువుకున్నాము దేవా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి నాయన నిశ్చయముగా మా ప్రభువా, ఇదిగో మా తండ్రి 23వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని మా ప్రభువా, మా ప్రవక్త తీసుకొని క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అనే వర్తమానం బోధించి ఉండగా నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు ఈ రంగం మీదకి మీరు వచ్చి ప్రభువా, ఆ వర్తమానం నుంచి మాకు కావలసినటువంటి ఆత్మీయ జీవాహారమును మీరు మాకు విరిచి వడ్డించమని, తద్వారా ఈ దినమున మా ప్రభువా వధువుగా మేము ఏ రీతిగా మీరు ఆకడకు సిద్ధపడాలో, నేను ఎలాంటి విశ్వాసం మాకు మీరు సిద్ధపరిచారో ఆ విశ్వాసము నిజంగా మాకు ఉన్నదో లేదో పరీక్షించుకొని ప్రభువా ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించడానికి మీరు మాకు సహాయం చేయమని, నైనా ఈ వర్తమానం వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, వధువు దగ్గరికి వెళ్ళుచుండగా ప్రభువా వధువుకి అది ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తును ఉన్నతమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి మొదటిగా మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రశస్త నామములో నా ప్రత్యేకమైన వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. నిజంగా ఈ చివరి కాలంలో మరి దేవుడు నిశ్చయముగా భయంకరమైనటువంటి ఈ దినాలలో దేవుడు మరి ఈ వధువుని ఎందుకు ఈ భూమి మీద ఉంచాడంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏదో కాదు కానీ దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తమును జరిగించాలి. కాబట్టి
నా ప్రియమైన దేవుని పిల్లలారా, నిశ్చయముగా ఈ సాయంకాల సమయంలో దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ యాకోబు భక్తుడు నిశ్చయముగా దేని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడో మనము ధ్యానించుకోబోతున్నాం. ఈరోజు ఆ అద్భుతమైనటువంటి వర్తమానం, క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము. ఆ యొక్క వర్తమానాన్ని మనం ధ్యానించే ముందు గమనించండి, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఈరోజు మనకు సరిగ్గా అర్థమైతే ఖచ్చితంగా మనం ఈ లోకములో ఎక్కువ కాలం ఉండటానికి మనం ఇష్టపడం. కారణం ఏంటంటే, దినాలు గడిచిపోవచ్చు ఉండగా మనము వయసు మనకు పెరిగిపోతూ ఉండగా ఒకదాని కొరకు ఎదురు చూస్తున్నాం. అదేంటంటే, ఒకప్పుడు మనం పుట్టినప్పుడు మంచి ఆరోగ్యంగా అందముగా ఉన్నాం, కానీ వయసు పెరుగుతూ ఉంటే ముసలివాళ్ళం అయిపోతాం. కానీ ఎన్నడూ ముసలివారము కానీ ఒక దేశానికి మనం వెళుతున్నామని ఖచ్చితంగా మనకు తెలుసు. ఆమేన్. ఆ గొప్ప దేశము నిజముగా నదికి ఆవల ఉన్నది. అక్కడ ఎప్పుడు కూడా మనము ముసలి వాళ్ళం కాము. ఆమేన్. అక్కడ చనిపోము కూడా. ఎప్పుడైతే ఒక దినమున కృషించే ఈ లోకములో మనము జీవిస్తున్నాం. చూడండి, ఈరోజు నిశ్చయముగా మనము ఒక వధువుగా దేని కొరకు ఎదురు చూడబోతున్నామంటే, దేని కొరకు మనం ఎదురు చూడాలి అంటే నిశ్చయముగా ఒకే ఒక కార్యము, అది ఎత్తబాటు కొరకై ఉన్నది. ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా సరే, చూడండి, గమనించండి, పరిశుద్ధ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే సంఘము ఎత్తబాటుకు ముందుగా దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాక్యం మనకు ముందే తెలియజేసింది. అంతేకాదండి, ఆ ఎత్తబాటు ఎలాగో జరుగుద్దో లేఖనాలలో మనం చూడవచ్చు. మనమందరం ఎత్తబాటును నమ్ముతున్నాం. ఆమేన్. మనమందరం కూడా ఎత్తబాటులో ఉండాలంటే కల్తీ లేని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ యొక్క విశ్వాసం మనలో ఉంటే ఎలాంటి క్రియలు మన జీవితంలో జరుగుతాయో మరి మనం ఈరోజు చూడబోతున్నాం. సహోదరులారా, ఈ కాలమునకు దేవుడు పంపినటువంటి ప్రవక్తకు ఒక అద్భుతమైన కళ ఒకటి వచ్చింది. ఆ కళలో ఎంతోమంది మరి కటకటాల వెనక చెరసాలలో బంధింపబడి కేకలు పెడతా ఉన్నారు. అయితే వారందరిలో ఒక వ్యక్తి తప్పించుకొని బయటకు వచ్చాడు. ఇంకా చాలామంది కూడా తప్పించుకొని రావటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కేకలు పెడుతున్నారు. ఏమనంటే, అయ్యో మమ్మల్ని విడిపించండి, మేము బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం, మేము విడుదల కావాలని ఆశపడుతున్నాం అని వాళ్ళు ఎంతగానో కేకలు పెట్టుచు అరుస్తూ ఉన్నారు. అయితే ఆ కళలో వారిని చూసినప్పుడు విలియం మ్యారిన్ బ్రన్హామ్ గారు అంటున్నాడు, ఓ వీరిని ఎలాగ నేను తప్పించగలను? ఆ కటకటాల్లో నుండి, ఆ జైల్లో నుండి బయటికి తీసుకొని రావాలంటే నాకు శక్తి చాలదు కదా అని అనుకుంటున్నప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, నిశ్చయముగా ఒక ప్రార్థన చేశాడు. నరక గృహమా, యేసుక్రీస్తు నామములో నా వశము కమ్ము అని బిగ్గరగా అరవగానే ఇనుప చువ్వలన్నీ కూడా బూడిపడిపోయి అందరూ కూడా బయటకు వచ్చారు. దాని భావం ఏంటంటే, గమనించండి, ఎంతోమంది పాపం అనే చెరలో, పాపం అనేటువంటి బంధకాల్లో
అందరూ కూడా బందీ అయిపోయి ఉన్నారు. మరి వారిని విడిపించాలి అంటే ఖచ్చితంగా ఈరోజు మనకు ఏమి కావాలంటే విశ్వాసం కావాలి, దాని కొరకు ఒక బాధ్యత కావాలి. మనము కూడా ఖచ్చితంగా ఆ బంధకాల నుంచి మరి అనేకులు విడిపించాలి. ఎందుకంటే బంధకాలు ఎప్పుడైతే ఊడిపోయినాయో జనులు పెద్దగా కేకలు వేసి మేము విడిపించబడ్డాము అని అరిచారు. ఈరోజు మనము కూడా ఒకప్పుడు పాప బంధకాల్లో ఉన్నాం. అలాంటి స్థితిలో నుండి దేవుని యొక్క వాక్యం మనలను బయటికి తీసుకుని వచ్చింది. సహోదరులారా, ఇంకా ఎవరైనా ఆ పాప బంధకాల్లో ఉంటే విడుదల పొందుకోవటానికి ఇదే సమయం మీకు, ఇదే మీకు రక్షణ దినం. చూడండి, ఇంకా ఈ కాలంలో దేవుడి వైపు ప్రవక్తకు దేవుడు నిజంగా ఎన్నో దర్శనాలు, ఎన్నో కళలు ఇచ్చాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన పశ్చిమ తీరమును, అనగా అమెరికా దేశంలో ఉన్న పశ్చిమ తీరము లాస్ ఏంజలస్ గురించి దేవుడు ఆయనకు చూపించినప్పుడు నిశ్చయముగా దాన్ని తీర్పు తాకపోతుందని. ఎందుకంటే బైబిల్లో సొదొమ గొమొర్రాను దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చాడు, కపెర్నహూముకి ఎలాంటి తీర్పు జరిగిందో, లాస్ ఏంజల్స్ కూడా భయంకరమైన పాపంతో నిండి ఉండగా దానికి అలాగే తీర్పు జరగబోతుంది. అది భూకంపము ద్వారా అది నాశనమై సముద్రంలోనికి వెళ్ళబోతుందని చెప్పాడు. ఖచ్చితంగా చెప్పిన ప్రకారంగా కొన్ని రోజులకే సొదొమ గొమొర్రా ఎలాగో నాశనమైందో, కపెర్నహూము ఎలాగో నాశనమైందో, లాస్ ఏంజలస్ కూడా అలాగే నాశనం అయిపోయింది. సహోదరులారా, ఈ ప్రపంచానికి కూడా నాశనం దగ్గరికి వచ్చింది. ఎందుకు ఈ భయంకరమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి? మనుషుల హృదయాలు ఎందుకు కలవరం వస్తుంది, భయం వస్తుంది? దీని అంతటి కారణం ఒకటే, పాపమేనండి. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలముగా మనము ఖచ్చితంగా ఈరోజు ఎలాగ జీవించాలంటే కల్తీ లేని ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఈ సాయంకాలం వేళ మీకు దేవుని ప్రవక్త ద్వారా బోధించబడినటువంటి క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అనేటువంటి వర్తమానాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. గమనించండి, ఈరోజు నీకు విశ్వాసం ఉన్నట్లయితే అది ఖచ్చితంగా క్రియల ద్వారా నువ్వు రుజువు చేయాలి. విశ్వాసము గురించి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బోధిస్తున్నారు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి యాకోబు గారు, ఇంకొక వ్యక్తి పౌలు గారు. అయితే ఇక్కడ యాకోబు భక్తుడు ఎవరి గురించి ఎట్లా రాస్తున్నాడంటే, నిశ్చయముగా అబ్రహాము గారి జీవితంలో ఆయనకున్న విశ్వాసాన్ని క్రియల ద్వారా వ్యక్తం చేసినప్పుడు మనుషులు చూసేదాన్ని రాశాడు. పౌలు గారు కూడా ఏమని రాస్తున్నాడంటే, రోమిలికి రాసిన పత్రిక ఒకసారి చూడండి అందరూ. రోమిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడినది, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఇక్కడ పౌలు గారు అబ్రహాము జీవితంలో దేవుడు చూచిన దాన్ని రాస్తున్నాడు, యాకోబు మనుషులు చూచేదాన్ని రాస్తున్నాడు. చూడండి, అవునండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని పౌలు గారు రాసినప్పుడు అబ్రహాము లోపల ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూచిన దాన్ని రాస్తున్నాడు. అలాగే ఆయనకున్న విశ్వాసాన్ని క్రియలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనుషులు చూచిన దాన్ని యాకోబు రాస్తున్నాడు. ఇక్కడ మన విషయంలో కూడా అలాగే ఉన్నదండి. మనకి ఎంత విశ్వాసం ఉన్నదో మన క్రియలే తెలియజేస్తాయి. మనము నమ్మిన దాన్ని బట్టి పని చేయకపోతే, అనగా దాని ప్రకారంగా జీవించకపోతే, ఆ ప్రకారంగా జీవించడానికి భయపడితే అప్పుడు మనము నమ్మనట్లే. మొదటిగా దేవుడు నిజముగా ఆ విశ్వాసాన్ని, అసలు విశ్వాసం అంటే ఏంటి? దేవుని ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ, విశ్వాసం అనగా
ప్రత్యక్షత అయి ఉన్నది. దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడే ప్రత్యక్షతే విశ్వాసమైనది. దేవుని సంఘమంతా కూడా ప్రత్యక్షత మీదే నిర్మించబడి ఉన్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం 13వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ పేతురుతోటి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. వాస్తవానికి అక్కడ జరిగిన సంఘటన మనం కొంచెం ఆలోచన చేస్తే, అక్కడ శిష్యులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? వారేమన్నారంటే ఏలియా అని, ఇర్మియా అని, కొందరేమో బాప్తిస్మం ఇచ్చే యోహానని, కొందరేమో ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారని చెప్పినప్పుడు, మరి మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను ఎరుగుదును. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచలే గాని నరులు నీకు దీన్ని బయలుపరచలేదు. గమనించండి, అక్కడ నిజంగా పేతురుకి ఎవరు బయలుపరిచారు? యేసుక్రీస్తే దేవుడని, లేక శరీరంలో ప్రత్యక్షమైన దేవుడని నిజంగా దేవుడే బయలుపరిచాడు. ఒక వ్యక్తికి విశ్వాసం అనేది, ప్రత్యక్షత అనేది దేవుడే తన కృప ద్వారా ఇవ్వవలసి ఉన్నది. దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ ప్రత్యక్షతను ఇస్తాడో, ఏ పరిస్థితి కూడా నిన్ను ఏ మాత్రం కూడా కదిలించలేదు. ప్రపంచంలో ఎన్ని వ్యాధులు వచ్చినా, ప్రపంచంలో ఎంత భయం వచ్చినా, నీకు దేవుడు తన కృప ద్వారా తన విశ్వాసాన్ని బయలుపరిస్తే నిన్ను ఏది కదిలించలేదు. ఆమేన్. చూడండి, విశ్వాసమును బట్టి అనగా ప్రత్యక్షతను బట్టి మీరు బైబిల్ అంతా కూడా గమనిస్తే, ఏదైనా తోటలో నుంచి ఆదాము హవ్వలు బయటకు వచ్చిన తర్వాత మరి కయీను హేబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ అర్పించాలనుకున్నప్పుడు నిజముగా హేబేలు, బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాను. అంటే దాని అర్థం ఏంటంటే, విశ్వాసమును బట్టి అనగా ప్రత్యక్షతను బట్టి. ఆ ప్రత్యక్షతని దేవుడు హేబేలుకి అనుగ్రహించాడు. ఏ ప్రత్యక్షత అంటే పండ్లు కాదు, రక్తము ద్వారానే నిజముగా దేవుని సమీపించాలి. ఆ ప్రత్యక్షత దేవుడే ఇచ్చాడు హేబేలుకి. గమనించండి, ప్రత్యక్షత అనేది దేవుని యొద్ద నుండి రావాలి. అది దేవుడిచ్చేది, తన కృప ద్వారా దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, అందరికీ అది దొరికేది కాదండి. అది కేవలము ముందు నిర్ణయంలో ఉన్న వారికి మాత్రమే. అనగా చూడండి, అందుకే బైబిల్ మీరు గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 44 నుండి 46 వరకు మీరు గమనించినట్లయితే, తండ్రి ఒకరిని ఆకర్షించినదే ఎవడును నా యొద్దకు రాలేడు. అంటే దాని అర్థం ఏంటంటే, ముందుగా దేవుడు ఆ వ్యక్తికి బయలుపరచకపోతే, అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి తను ఎవరై ఉన్నారో దేవుడే బయలుపరచుకోవాలి. అది తన కృప ద్వారా బయలుపరచాలి. ఇంకా చెప్పాలంటే నిశ్చయముగా ఇలాగ నేను మాట్లాడుతున్నాను, ఈ భూమి మీద 3 రకాల విశ్వాసులు ఉన్నారు. ఒకరు నిజ విశ్వాస అయితే, ఇంకొకరు వేష అయితే, మరొకరు అవిశ్వాస అయి ఉన్నారు. అయితే నిజ విశ్వాస అంటే అర్థం ఏంటంటే, ముందుగా జగత్ పునాది వేయబడక మునిపే ఆ వ్యక్తిని దేవుని యొక్క వాక్యము నమ్ముట కొరకు దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడు. దాన్ని ఆయన విత్తు అనే ఉపమానంలో చెప్తున్నాడు.
విత్తువాడు బయలుదేరినప్పుడు విత్తనాలు చల్లుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. ఆమేన్. అయితే గమనించండి, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు పక్షులు చెత్తుకొని వెళ్ళిపోయినాయి. రాతి నేలలో పడిన విత్తనాలు మొలిచినాయి. కానీ ఏం జరిగిందంటే అక్కడ వేరు లేనందున అవి మాడిపోయినాయని చెప్పబడింది. ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, ముండ్ల పొదలు ఆ విత్తనాన్ని, ఆ మొక్కను అణిచివేసినని చెప్పబడింది. అయితే మంచి నేల గురించి ఏమని చెప్పబడిందంటే, ఆ మంచి నేల అది సిద్ధపరచబడిన నేల. ఆ నేలలో విత్తనం పడినప్పుడు, విత్తనం అనగా ఏదో కాదండి, వాక్యమై ఉంది. నిజమే, ఆ సిద్ధపరచబడిన నేల ఏదో కాదు, మానవ హృదయమై ఉంది. జగత్తుకు పునాది వేయబడక మునిపే నమ్ముట కొరకు దేవుడు ముందుగానే నీ హృదయాన్ని సిద్ధపరిచినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక మంచి నేలగా, దేవుని యొక్క వాక్యం అనేది విత్తనమైనది కనుక నీ హృదయంలో పడినప్పుడు అది ఫలిస్తుంది. ఈ యుగమునకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దాన వాక్యాన్ని నమ్ముట కొరకు దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. ఆమేన్. లేకపోతే నువ్వు నమ్మలేవు. నీ ప్రక్కనే ఉన్న వ్యక్తి అంటాడు, నీ ఇంటి ప్రక్కనే ఉన్న వ్యక్తి అంటాడు, ఓ ఇదంతా మూఢభక్తి, అదంతా చెత్త, నేను నమ్మను, అదంతా అబద్ధ బోధ, అదంతా అది ఒక మానసికమైనటువంటి భ్రమ తప్ప మరొకటి కాదు, నేను నమ్మను అంటాడు. అవునండి, పెంతెకొస్తు పండుగ దినమున కూడా నిజంగా ఆ రోజు అలాగే జరిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకొని వారు నిజంగా భాషలో మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారో అనేకులు వారిని చూసి వెర్రివారు అన్నారు. కానీ వారు మాత్రం ఎంతో సంతోషించారు. కారణం ఏంటంటే వారికి ఆ ప్రత్యక్షత దొరికింది, వారికి ఆ విశ్వాసం అనేది దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడో అద్భుతముగా వారు సంతోషంగా ఉన్నారు. ఈరోజు కూడా మన జీవితాల్లో నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, అవును నేను ఇందాక చెప్పాను, ఈ కాలంలో ఆయనను చేర్చుకున్నట్లుగా జగత్తు పునాది వేయబడక ముందుపే నిన్ను సిద్ధపరిచాడు. ఆయన తన ముందు జ్ఞానము ద్వారా నిన్ను ముందే ఎరిగి ఉన్నాడు. నిత్య జీవమునకు నిన్ను నిర్ణయించాడు. ఆమేన్. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కనుక నిన్ను నిర్ణయించాడు, నిన్ను సిద్ధపరిచాడు. నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు నిర్ణయించాడో ఆ స్థలానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అవును, మనము ఈ గడియ వర్తమానంలో ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే ఆ వర్తమానంలోకి తీసుకుని వచ్చాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ముందుగా నేల సిద్ధపరచబడవలెను. ఆమేన్. మన ప్రవక్త బోధించినటువంటి చక్కని అద్భుతమైనటువంటి పక్షిరాజు పిల్లల గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. నిజమే, పక్షిరాజు అది ప్రారంభం నుండి పక్షిరాజే. కోడికి పక్షిరాజుకి చాలా తేడా ఉంది. ఒకవేళ అది బహుశా ఆ రైతుకు దొరికినప్పుడు గుడ్డు తీసుకొచ్చి కోడిగుడ్ల మధ్య దాన్ని వేసినప్పుడు పొదిగి పడింది. కానీ అది పెరుగుతూ ఉండగా కోడి యొక్క భాష, కోడి యొక్క ఆహారము, కోడి యొక్క అలవాట్లు దీనికి నచ్చట్లేదు. ఎందుకంటే కోడి పుట్టుక వేరు, కోడి ఆహారం వేరు, కోడి అలవాట్లు వేరు, కోడి పిల్లల యొక్క స్వభావం వేరు. కానీ పక్షిరాజు యొక్క ఆహారము, స్వభావము వేరు గనక అది అక్కడ ఉండలేకపోతా ఉంది. కానీ ఎప్పుడైతే తల్లి పక్షిరాజు వచ్చి మరి తన స్వరాన్ని వినిపించిందో అప్పుడు వెంటనే అది తల్లి యొక్క స్వరాన్ని గుర్తుపట్టి వెంటనే ఏం చేసిందంటే కోళ్ళ మధ్య నుండి వేరైపోయింది. అలాగే క్రైస్తవమైనటువంటి మనము కూడా ఇప్పుడు క్రైస్తవం కాదండి, ప్రారంభంలోనే మనము దేవుని యొక్క బీజమై ఉన్నాం. కనుకనే మనం ఒకప్పుడు లోకం అనే పాపంలో కోళ్ళ మధ్య, సంఘ శాఖల మధ్య ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనల్ని వేరు చేశాడు. నిజమే, బహుశా మనము మన యొక్క తల్లిదండ్రులకు మనం పుట్టినప్పుడు ప్రారంభ తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల ద్వారా మనం మోసంలో పడిపోయాం. స్వభావాన్ని బట్టి మనం పాపులమే, మన కోరికను బట్టి మనం అందరం కూడా పాపులమే. కానీ ఒకరోజు సువార్త విన్నాం. ఈ అంత్యకాల సువార్త వినటం ద్వారా
మనకు విశ్వాసం వచ్చేసింది. అవును, వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు బైబిల్లో. వినుట వలన ప్రత్యక్షత కలుగును అనగా దేవుడే నీకు తను ఏమై ఉన్నాడో, తను నీకు ఏమి చేశాడో తను వ్యక్తిగతంగా నీకు ప్రత్యక్షపరిచినప్పుడు ఖచ్చితంగా నీ అంతరంగము ఏదో ఒకటి నీకు చెప్తుంది ఇది సత్యమని. బహుశా నీ పక్కన వాళ్ళు అనేక రకాలుగా అనుకోవచ్చు, ఇది అబద్ధబోధ, ఇది చెత్త అని. కానీ నీకు అది బయలుపరచబడింది కనుక, నువ్వు సిద్ధపరచబడ్డావు కనుక, నీ హృదయం సిద్ధపరచబడిన నేల కనుక నువ్వు దానికి ఆమేన్ చెప్పి సంతోషించి ఆ రక్షణలో ఆ యొక్క వాక్యంలో నువ్వు ఆనందిస్తూ ఉన్నావు. దానికి లేఖనాన్ని మనం చూస్తే ముందు నిర్ణయం అనేది ఎంత గొప్పదంటే, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28 నుండి 34 వరకు మనం చదివితే, అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదివితే ముందు నిర్ణయం అనేది ఎంత గొప్పదంటే, అక్కడ అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమే, గమనించండి, ముందు నిర్ణయం అనేది అక్కడ ఏమన్నాడంటే, దేవుని ప్రేమించు వారి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారిని నిర్ణయించాను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచాను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. ఆమేన్. సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో గమనిస్తున్నారా? దేవుడు నిజంగా మరి ముందు నిర్ణయంలో ఎవరినైతే తన మనసులో ఆయన ఎన్నుకున్నాడు, తన భవిష్యత్తు జ్ఞానము ద్వారా ఎవరిని ఏ పని చేయడానికి ఎన్నుకున్నాడో మనం కొద్ది నిమిషాలు బైబిల్ నుంచి కొంతమందిని చూద్దాం. వారి వారి కాలాల్లో దేవుడు వారి కొరకు నిజముగా ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని వారు నెరవేర్చడానికి ఆ నేలను అనగా ఆ పొలాన్ని లేకపోతే ఆ హృదయాన్ని సిద్ధపరిచినప్పుడు ఏ విధంగా వారికి వచ్చిన ప్రత్యక్షతను క్రియల ద్వారా చూపించారో మనం చూద్దాం. గమనించండి, యెషయా అనేటువంటి ప్రవక్త బైబిల్లో చాలా పెద్ద ప్రవక్త. ఆయన 66 అధ్యాయాలు రాశాడు. యెషయా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు అనగా విశ్వాసం ఆయన హృదయంలో పడినప్పుడు ప్రత్యక్షత వచ్చింది. ఆ ప్రత్యక్షతను బట్టి ఆయన రాస్తున్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ మాట చెప్తున్నప్పుడు నిజమే, దేవునికి ముందే తెలుసు ఆ కన్యక ఎవరో, ఆ కన్యక ద్వారా నిజముగా దేవుడు ఏ విధంగా ఈ లోకానికి మానవుడిగా రాబోతున్నాడో ముందే ఎరిగిన దేవుడు యెషయాకు ప్రత్యక్షత ఇచ్చాడు. యెషయాకు వాక్యం దొరికింది. యెషయా ప్రవక్త హృదయము ముందుగా సిద్ధపరచబడిన నేల ఉంది. అయితే ఆ స్త్రీ ఎవరో కూడా దేవునికి ముందే తెలుసు కనుక ఆ లేఖనము నెరవేర్చబడే సమయం వచ్చేసరికి ఖచ్చితంగా మరియా కానీ లేకపోతే రాసేటప్పుడు యెషయా కానీ ప్రశ్న వేయలేదండి. ప్రభువా, ఎప్పుడైనా కన్యక గర్భవతి అయిందా, ఇది ఎలాగ సాధ్యమని అడగలేదు యెషయా ప్రవక్త. అలాగే మరియ కూడా, అయ్యా నేను కనుక గర్భం ధరిస్తే అందరూ నన్ను త్రోసివేస్తారేమో, ఏమనుకుంటారో, నన్ను చేసుకుపోయే భర్త కూడా ఏమనుకుంటాడని ప్రశ్న వేయలేదండి. ఒకటే మాట అంది, కన్యకనైనా నాకు ఇది ఎలాగ సాధ్యం అంది. అయితే నిశ్చయముగా గాబ్రియేలు దూత అన్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడనబడునని చెప్పినప్పుడు ఆమె నిజముగా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది. అంటే ఇప్పుడు ఆమె హృదయము జగత్తు పునాది వేయబడక మునిపే ఆ వాక్యము నమ్ముట కొరకు ఆ లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి తీసుకొని రావడానికి సిద్ధపరచబడిన నేల అయి ఉన్నది. అంటే ఆమెకు ప్రత్యక్షత దొరికింది. అప్పుడు నిశ్చయముగా ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే దొరికిందో ఇక ఆమె దేనికి భయపడలేదండి. నిజముగా ఎప్పుడైతే ఆ యొక్క
విశ్వాసం అనేది ఆమె హృదయంలోకి జారవిడ్చబడిందో వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆ వాక్యాన్ని చేర్చుకొని నిజముగా ఆ యొక్క అద్భుతమైనటువంటి లోక రక్షకుని లోకానికి తీసుకొని వచ్చింది. సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. నిజముగా మనం ఈ సాయంకాలం ఒకటే గమనించండి. విత్తనము ఫలించుటకు నేల సిద్ధపరచబడి ఉండాలి. ఆమేన్. నేల లేకపోతే అక్కడ విత్తనం ఫలించదు. కాబట్టి నిజమే. ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఒకరోజు ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడాడు. నిజంగా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషేకు వాక్యం ఇచ్చాడు. ఆ ప్రవక్త ఆత్మావేశంతో నిలబడి నిజంగా ఆయన ఐగుప్తు విద్యలో ఎంతో వేదాంత పండితుడిగా ఎంతో జ్ఞానం నేర్చుకున్నప్పటికీ నిజంగా మోషేకు దేవుడు తను బయలుపరుచుకున్నప్పుడు ప్రత్యక్షత వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళి ఇజ్రాయేలును విమోచించాడు. నిజమేనండి సహోదరుడా, సాతాను ఎన్ని అనుకరణలు తీసుకొని వచ్చినా ఖచ్చితంగా విశ్వాసం అనేది నీ హృదయంలో ఉంటే, అనగా దేవుడు నీ నేలను సిద్ధపరిచి నిశ్చయముగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముట కొరకు నేను ఎన్నుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా దానికోసం నిలబడతావు. నీవు వధువు అని దేవుడు తన కృప ద్వారా నీకు బయలుపరచే వరకు నీవు దాన్ని నమ్మలేవు. ఆమేన్. ఆ రోజు యెషయా నమ్మాడు, ఆ తర్వాత కన్యకైనటువంటి మరియ నమ్మింది. గమనించండి, ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా సందేహించలేదు. చూడండి, అది బయలుపరచబడిన వారికి ఖచ్చితంగా క్రియల ద్వారా వాళ్ళు వ్యక్తం చేస్తారు. నిజమే, విశ్వాసం అనేది ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు మొదట ఆ వ్యక్తికి దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్. బయలుపరిచినప్పుడు ఇక ఆ వ్యక్తిని దేవుడు చూస్తూ ఉంటాడు. అయితే ఆ విశ్వాసం అనేది క్రియల రూపంలో జరుగుతూ ఉండగా మనుషులు చూస్తారు. ఆమేన్. చూడండి, మరి మనం బైబిల్లో ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఏంటి ఆ విధానం అంటే, సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు నిజముగా మనుషులు ఆయన స్వరానికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం అంతా కూడా కదిలిపోతూ సాంద్ర మేఘముతో ధూమతో నిండిపోయినప్పుడు ప్రజలు భయపడిపోయారు. ప్రజలు భయపడిపోయి, ఓ దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతామని నిజంగా భయపడినప్పుడు దేవుడు ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విధానం ఏంటంటే ప్రవక్త ద్వారా ప్రజలతో మాట్లాడాలి. అందుకే మోషేని దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకి తీసుకుని వెళ్ళినప్పుడు నిశ్చయముగా ఏం జరుగుతుందంటే అక్కడ ముఖాముఖిగా ఆయనతో మాట్లాడి వెళ్ళి ప్రజలతో ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఆ రోజు నుంచి కూడా దేవుని విధానం ఏంటంటే నిశ్చయముగా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు నోవాహును మనం తీసుకున్నట్లయితే నోవాహు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. అయితే నోవాహు ఓడ కట్టడం ద్వారా ఆయన ఏం చేశాడంటే ఆయనకున్న విశ్వాసాన్ని క్రియల రూపంలో వ్యక్తం చేశాడు. ఆయన విశ్వాసము దేవుని వాగ్దానం అందు ఉన్నది నోవాహుది. దేవుడు నోవాహును కలుసుకున్నాడు. నోవాహు వర్షము ద్వారా ఈ సర్వభూమిని నాశనం చేస్తానని దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు అంతకుముందు ఎప్పుడు వర్షం పడలేదండి. కానీ ఇది ఒక అసాధ్యమే. దేవుడు చెప్పాడు, ఆకాశం నుండి భయంకరమైనటువంటి ప్రచండమైన వర్షం కురుస్తుంది, జలప్రళయం రాబోతుంది, ఈ ప్రపంచాన్ని నేను నాశనం చేస్తానని చెప్పినప్పుడు నోవాహు దాన్ని నమ్మాడు. అయితే దేవుడు నోవాహుకి ఇచ్చిన కొలతల ప్రకారంగా ఓడను చేశాడు. అంతేకాదు అతడు వడ్రంగి వాడే గనుక మరి పనిముట్లన్నీ కూడా సిద్ధం చేసుకొని చితిసారకపు మానుతో ఓడను తయారు చేశాడు. దానికి కీలు పూశాడు.
నిజంగా నోవాహుని మీరు గమనిస్తే జాగ్రత్తగా వినండి. నోవాహుని దేవుడు కలుసుకున్నప్పుడు నోవాహుకి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు, అంటే విశ్వాసం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రత్యక్షత లేక ఆ యొక్క విశ్వాసము ఏ విధంగా బయలుపరచబడుతుందంటే, లేకపోతే ఏ విధంగా సాక్ష్యం ఇస్తుందంటే ఆయన క్రియల ద్వారా. ఇప్పుడు క్రియలు ఎలా ఉన్నాయి? ఓడ కడుతున్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుడు నోవాహులో పెట్టిన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఓడ కట్టడం ద్వారా మనుషులు చూస్తున్నారు. అంటే ఇప్పుడు నోవాహు కట్టే ఓడను బట్టి ఇప్పుడు అతనిలో విశ్వాసం ఉందని క్రియలు వ్యక్తం చేస్తాను. ఆమేన్. చాలామంది ఆయనకు పిచ్చి పట్టిందన్నారు, నీకు మతిపోయిందన్నారు, అయినా ఏమాత్రం కూడా భయపడలేదండి. అతని విశ్వాసం ఏమిటో అతని క్రియల ద్వారా వ్యక్తమాయను. దేవుడు చెప్పినదే జరుగుతుందనేది ఆయన నమ్మాడు. ఆ కారణం చేతనే నిజముగా ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నప్పటికి కూడా క్రైస్తవమైనటువంటి మనము కూడా అవిశ్వాసుల నుండి మొదట వేరవ్వాలి. ఆమేన్. క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసం నుండి వేరవ్వాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని ఎవరేమి అనుకున్నా, జనులు ఏమి తలంచినా పర్వాలేదు, అతడు మాటలతో వేరైతుందని చెప్పటం మాత్రమే కాదు, కానీ తన క్రియల ద్వారా దాన్ని బయలుపరిచాడు. నిజమే. ఈనాడు క్రైస్తవులని చెప్పుకున్నటువంటి మనము నిజమైనటువంటి వ్యక్తి ఈ గడియలో ఏ విధంగా ఏ కార్యం నెరవేర్చబోతున్నాడో దేవుడు దాన్ని చూచినప్పుడు, దేవుని వాక్యం అతనిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అతడు కూడా లోకం నుండి వేరై అతనిలో ఉన్నటువంటి విశ్వాసం క్రియల రూపంలో చూపించబడుతుంది. ఆమేన్. నోవహు అలా చేశాడండి. ఎవరు ఏమనుకున్నా అతనిలో వాక్యం ఉన్నది కనుక అతడు ఓడను కట్టాడు, క్రియల ద్వారా తన విశ్వాసాన్ని చూపించాడు. అలాగే మోషే కూడా ఇందా చెప్పాను, ఐగుప్తులోకి వెళ్ళి ఆ యొక్క మరి ఇజ్రాయేలును విమోచించడానికి ఫరో దగ్గరికి వెళ్ళి అక్కడ కర్రను పాముగా మార్చి ఈగలు సృష్టించి అనేకమైనటువంటి అద్భుతాలు చేయటం ద్వారా ఆ ఎడారిలో దేవుడు ఆయనకు వాక్యం ఇచ్చాడని ఆ వాక్యము ఐగుప్తుకు వచ్చి క్రియల రూపంలో వ్యక్తం చేసింది. ఎందుకంటే అతడు ఏమాత్రం కూడా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ప్రశ్న వేయలేదు. దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆయన హృదయంలో ఒక పునాది ఏర్పడింది. అలాగే అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు కూడా అతని హృదయంలో ఒక పునాది ఏర్పడింది. మోషే తాను చేసే పనిలో తనకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అవును, అనుకరణ చేసేవాళ్ళు చాలా మంది బయలుదేరారు. ఎమ్రేలు వచ్చి వాళ్ళ కర్రలు కూడా వేసి పావును చేశారు. అప్పుడు మోషే వెనుక తిరిగి వెళ్ళిపోలేదండి. తను ఎక్కడ నిలబడి ఉన్నాడు, తను ఎవరు దర్శించారో, తనతో ఎవరు మాట్లాడారో, తను ఎవరు పంపించారో, తనకి ఇవ్వబడిన వాక్యం ఏదో ఖచ్చితంగా అతను ఏం చేసిన క్రియల ద్వారా వ్యక్తం చేశాడు. సహోదరుడా, ఈరోజు ఈ సాయంకాల సమయంలో నిజంగా సిద్ధపరచబడిన నేలతోనే నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. మీరందరూ కూడా సిద్ధపరచబడిన నేల అయి ఉన్నారు. ఖచ్చితంగా వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడి, కేవలం వాక్యం అనే విత్తనం పడిందని చెప్పేసి నువ్వు క్రియలు చేయకుండా, నువ్వు నమ్మిన దానికి తగినట్టుగా నువ్వు జీవించకుండా, ఒకవేళ దానికి భయపడితే నువ్వు విశ్వాసం లేదు అని అర్థమవుతుంది నీకు. గమనించండి, ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ్యం అంతా కూడా అనుకరణతోటి నడుస్తాము, నటనతోటి ఉన్నది. దాన్ని మీరు గమనిస్తే అద్భుతాలు, సూచక్రియలు ఈరోజు జరుగుతున్నాయి. అయితే గమనించండి, అద్భుతాలు, సూచక్రియలు నిజంగా లోకంలో ఉన్నటువంటి సంఘశాఖలు కూడా చేయొచ్చు. సాతాను అనుకరిస్తుంది అంటున్నాడు దేవుని ప్రవక్త. కానీ అనుకరించలేనిది ఒకటి ఉన్నది, అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దాన్ని వాడు ఎంత మాత్రం కూడా అనుకరణ చేయలేడు. నిజమే, మోషే చేస్తున్న అద్భుతాలు అనేక మంది ఎమ్రేలు కూడా చేయొచ్చు. వాక్యం దగ్గరికి వచ్చేసరికి, వాక్యం ఎప్పుడైతే నిజంగా ప్రత్యక్షపరచబడిందో నిశ్చయముగా ఏం జరిగిందో తెలుసా? ఎమ్రేలు ఆ వాక్యాన్ని వెంబడించలేకపోయారు, ఐగుప్తు నుంచి మరి బయటికి రాలేకపోయారు, అదే పాపంలో ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మంది
నిశ్చయముగా ఈ కాలానికి ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మరి నమ్మలేకపోతా ఉన్నారు. వారు నమ్మినటువంటి సిద్ధాంతాల నుండి, వారు నమ్మినటువంటి ఆచారాల నుండి, వారు నమ్మినటువంటి సంఘ శాఖల నుండి బయటికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాక్యాన్ని వారు అనుకరణ చేయలేరు. వరములను అనుకరణ చేయొచ్చు, వాక్యాన్ని మాత్రం అనుకరణ చేయలేరండి. అయితే గమనించండి, ఇప్పుడు మోషేకు తెలుసు దేవుడు నాతో మాట్లాడాడు, తిరిగి నాతో ఎక్కడైతే మాట్లాడాడో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి మరలా మేము దేవుని ఆరాధన చేస్తాము. నిజమేనండి నా ప్రియమైన దేవుని పిల్లరా, మన యొక్క యాత్రలో కూడా చివరిగా మనము ఎక్కడికి వెళ్ళబోతున్నామో అది దేవుడు మనకు బయలుపరిచాడు. దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. ఎందుకంటే నదికి ఆవల ఒక దేశం ఉన్నదని, నీ సాక్ష్య విషయంలో నువ్వు నిర్భయముగా ఉండి ఆమేనని చెప్పి నీకు బయలుపరచబడిన దాన్ని నువ్వు భయపడకుండా ప్రపంచమంతా కూడా ఏకమై భయపడినా నువ్వు మాత్రము ఖచ్చితంగా దేవుని వద్ద నుండి ఈ సత్యము నీకు వచ్చింది కనుక నీవు దానికోసం నిలబడి నీ క్రియలు కొనసాగించాలి. ఆమేన్. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లల బైబిల్లో ఎంతో మంది ఉన్నారు, నేను చూపించగలను. కానీ మీరు గమనించినట్లయితే మరి ఈరోజు మన పరిస్థితి ఏంటనేది మనము కొంచెం ఆలోచించేద్దాం. అవునండి, ఈ కాలంలో దేవుడు నిశ్చయముగా ఒక ప్రవక్తను పంపి లేఖనంతో రుజువు చేసి లూకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనంలో నిజమే నోవాహు దినాల్లో ఎలా ఉన్నదో, లోతు దినాల్లో ఎలా ఉన్నదో అలాగే మనుష్య కుమారుని దినాల్లో కూడా అలాగే ఉంటుందని లూకా సువార్త 17:26 నుండి 30 వరకు మనం చూడవచ్చు. ఏముంది అక్కడంటే చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే మనుష్య కుమారుని దినముల్లో ఏం జరుగుద్ది అంటే లోతు దినాల్లో ఏం జరిగింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, లోతు దినముల్లో నిజముగా దేవుడు అబ్రహాముని ఎలోహిం శరీరంలో దిగి వచ్చి నిశ్చయముగా అబ్రహాము దగ్గరకి 3 మనుషులు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి దేవుడై ఉన్నాడు, ఇంకొక వ్యక్తి గాబ్రియేలు మిఖాయేలు అయి ఉన్నారు. అయితే ఈ కాలంలో ఆ దేవుడు ఎలోహిముగా మరి ఒక వ్యక్తితో నిలిచిపోయినట్టుగా ఆ రోజు అనగా అబ్రహాముతో నిలిచిపోయాడు. 2 దూతలు ఏం చేశారంటే సొదొమ గొమొర్రా ఉన్నాయి. ఆ 2 దూతలు ఇప్పుడున్నారండి. ఆ 2 దూతలు ఎవరంటే బిల్లీ గ్రహం, ఓరల్ రాబర్ట్. వారు ప్రపంచానికి వెళ్ళి వారు ఏం చేశారంటే ఆ సొదొమ గొమొర్రాకు వెళ్ళి వారు కనుమపును కలుగు చేశారు. నిజమైన వాక్యం అనేది చూడనీయకుండా వారు కనుమపు కలుగు చేశారు. కానీ ఒక్క వ్యక్తి అబ్రహాముతో నిలిచిపోయినట్లుగా ఈరోజు ఎలోహిం మానవ దేహంలో విలియం మ్యారిన్ బ్రన్హామ్ అనే శరీరంలో ఆయన పనిచేస్తున్నప్పుడు నిశ్చయముగా మనం నమ్ముతున్నాం. ఏమి నమ్ముతున్నామంటే దేవుడు అబ్రహాం యొక్క రాజసంతానమైన మనతోటి ఆయన ఉన్నాడు. ఎందుకంటే మలాకి 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుతానన్నాడు. నిశ్చయముగా నేను వచ్చి దేశంలో శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టును, పిల్లల హృదయంలో తండ్రుల తట్టును త్రిప్పునని రాయబడినది. అపోస్తలుల యొక్క అసలైన విశ్వాసం వైపునకు ఈ కాలంలో ఉన్నటువంటి మల్లను, ఆ సంఘ శాఖలలో ఇరుక్కుపోయినటువంటి దేవుని పిల్లలను బయటికి తీసుకుని వచ్చి అపోస్తలుల యొక్క విశ్వాసం వైపు తిప్పడానికి ఏలి ఆత్మతో నింపబడిన ఒక ప్రవక్త ఇప్పుడు ఉన్నాడు. ఆ ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్హామ్ గారు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చింది ఈరోజు కేవలము సంఘాల కోసం కాదు, కానీ సంఘాల్లో ఉన్న ఆయన వధువును బయటికి పిలిచి క్రియల ద్వారా నిజమే నీకు నిజముగా ఈ గడియ వర్తమానం నీకు అర్థమైతే, నిజంగా ఈ గడియ వర్తమానము దేవుని యొద్ద నుండి వచ్చిందని, ముద్రలు తెరవబడిన తర్వాత అన్ని మర్మములు కూడా బయలుపరచబడినాయని, విశ్వాసం యొక్క మర్మమును కూడా దేవుడు బయలుపరిచాడని, విశ్వాసం అంటే ఏదో కాదు కానీ ప్రత్యక్షతని, ఒక వ్యక్తికి నిజంగా తన కృప ద్వారా దేవుడు తన ప్రత్యక్షతని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే క్రియల ద్వారా చూపిస్తాడు. అనగా ఆ క్రియలు ఎలా ఉండాలంటే, నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో వాక్యాన్ని నమ్మామని చెప్పి భయపడుతూ మరి మనం వెనక్కి జారిపోయామంటే మనం నమ్మట్లేదని. కానీ ప్రవక్తను మనం నమ్మాలి. రెండోది, ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం అది ఖచ్చితంగా అది సత్యమై ఉన్నదని, నిజముగా అది
నిజంగా ఈరోజు వధువుకి ఎలాంటి విశ్వాసాన్ని ఇచ్చిందంటే క్రియలతో కూడిన విశ్వాసము కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎలాంటి క్రియలు కావాలంటే ఈరోజు ఎవరు ఏమన్నా సరే వాక్యముతోటే గట్టిగా నిలబడదాం, లోకం నుండి వేరవుదాం, వాక్యముతో కలిసి నడుద్దాం. ఓ నిశ్చయం ఇది ఏ కాలం అంటే నిజంగా నువ్వు కూర్చొని కునికి నిద్రపోయే కాలం కాదండి. రాకడ సమయం, లేఖనం నెరవేరుతుంది. ప్రపంచమంతా కూడా భయపడిపోతా ఉంది, కలవరంతో నిండిపోయింది, కరోనా వ్యాధితోటి కలవరంతో నిండిపోయింది. కానీ మనకైతే భయం లేదు, ఎందుకంటే మనం ఒకదాని కోసం ఎదురు చూస్తున్నాం. అది ఏదో కాదు కానీ నది కావాల ఒక దేశం ఉన్నది కనుక ఆ దేశానికి వెళ్ళిపోయే గడియ వచ్చేసింది. మనం ఇప్పుడు రక్తం క్రింద ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు. అయితే గమనించండి, మన విశ్వాసం ఎలా ఉండాలంటే క్రియల ద్వారా వ్యక్తం చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతమని బైబిల్ చెబుతుంది. ఆనాడు నిజంగా మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే దేవుడు నిజంగా అబ్రాహాముని పిలిచినప్పుడు ఆయనకున్నటువంటి విశ్వాసం, అవునండి, ఆయన పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, భార్యకి 65 సంవత్సరాలు. కానీ 25 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహించకుండా మరి 25 సంవత్సరాలు పుట్టబోయే బిడ్డకు కావాల్సినవన్నీ కూడా సామర్థ్యం సిద్ధపరుచుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షత ఇచ్చాడు, విశ్వాసమునిచ్చాడు. చూడండి, అందుకే ఇక్కడ అంటున్నాడు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు క్రియల వలన నీతిమంతులని తీర్పు పొందలేదా? ఆమేన్. ఈరోజు మనం ఈ వర్తమానాన్ని నమ్ముతున్నట్టుగా మన క్రియలు కనబడాలి. లోకం నుండి వేరవ్వాలి, అవిశ్వాసం నుండి వేరవ్వాలి. అంతేకాదండి, దేవుని వాక్యముతో నడవాలి. మన యొక్క స్వభావం మారిపోవాలి. పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తున్నప్పుడు నీ యొక్క మాటలు, నీ యొక్క చూపులు, నీ యొక్క నడక, నీ యొక్క ప్రవర్తన అంతా కూడా విశ్వాస సంబంధమైనదిగా ఉండాలి. అందుకే ఇక్కడ అన్నాడు, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిన నీవు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని నీవు గ్రహించున్నావు కదా. క్రియలు, విశ్వాసము ఈ రెండండి భార్యాభర్తలు లాంటివి. ఏమన్నా అర్థం చేసుకున్నారా? క్రియలు మరియు విశ్వాసం ఏంటంటే భార్యాభర్తలు అంటే. ఒక వ్యక్తి వివాహం చేసుకున్నానని చెప్పి నువ్వు వివాహం చేసుకున్నావు, ఏది నీ భార్య అని అడిగితే నీకు భార్యను చూపించకపోతే అప్పుడు నీకు అనుమానం వస్తుంది. ఏమో నాకు తెలియదు అన్నాడంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే ఇంకా వివాహం చేసుకోలేదు. ఒక వ్యక్తి విశ్వాసం కలిగినాడని చెప్పి నిజంగా ఈ గడియ వర్తమానాన్ని త్రోసివేసి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని త్రోసివేసేసి వాక్య ప్రకారంగా జీవించడం త్రోసేస్తే అతనికి నిజంగా విశ్వాసం లేదు. ఎందుకంటే విశ్వాసము క్రియలు కూడా రెండు భార్యాభర్తలు కనుక భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాలి, భార్య ఎక్కడుంటే భర్త అక్కడ ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ కడవరి కాలంలో నిజంగా దేవుని ప్రవక్త ద్వారా దేవుడు ఎందుకు 1200 వర్తమానాలు మన కోసం పంపించాడంటే ఇప్పుడు వధువుకి ఆత్మీయమైనటువంటి ప్రత్యక్షత ద్వారా నిజంగా ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త, ఆయన ఆత్మ ద్వారా ప్రత్యక్షత ద్వారా పెళ్లి కుమార్తె ఎత్తబాటులో ఉంటుంది. ఇది ఏ గడి అంటే నిజముగా మరి ప్రత్యక్షత ద్వారా మరి ఈరోజు మనము ఆయన యొక్క వాక్యం మన హృదయంలో ఉండి క్రియల ద్వారా మనం ఏం చేయాలంటే జీవిస్తూ ఎత్తబాటు కొరకు సిద్ధపడాలి. నిజంగా ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకటే, ఈ చివరి కాలంలో వధువులో దేవుని ప్రవక్త ద్వారా బోధించబడిన వర్తమానం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే వధువుకి క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం కావాలి. ఆశపడదామా? క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం నాకు కావాలని నేను ఆశపడుతున్నాను. మీరు కూడా ఆశపడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు, యేసయ్యా ఈరోజు వధువులో నువ్వు ఆశించేది ఒకటే ప్రభువా. నాయన, మాకు అర్థమవుతుంది ఈ నేలను నువ్వు సిద్ధపరిచావు. అంతేకాదు నాయన ప్రభా, జగత్ పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఎన్నుకున్నావు. మరి అలాగైతే ప్రభా అయ్యా, నీ ప్రత్యక్షత మాకు కావాలి. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత వస్తుందో నైనా ఆ విశ్వాసం మా హృదయాల్లో జారి విడచబడుతుందో నైనా అప్పుడు ఖచ్చితంగా క్రియలు మా ద్వారా వ్యక్తమవుతాయి. నాయన అనేక మంది భక్తులు మేము చూసాం. ఓ దేవా, ఈ కాలంలో కావలసింది
వధువులో నువ్వు చూసేది కూడా, నువ్వు ఆశించేది కూడా నాయన అదే ప్రభువా. క్రియల ద్వారా వ్యక్తపరచబడే విశ్వాసం కావాలి నాయన. నాకు అనుగ్రహించండి ప్రభువా. సంఘమునకు దయచేయండి ప్రభువా. ఈ వర్తమానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ క్రియలతో కూడిన విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు వధువు అని చెప్పుకోవటం కాదు ప్రభువా. అయ్యా వధువుకు తగినట్టుగా క్రియలు మాలో కనబడాలి ప్రభువా. అయ్యా మాలో ఉన్న శరీర కోరికలు ఆయన లోక సంబంధమైన ఆశలు నాయన మా ప్రభువా అయా సమస్తం కూడా వెళ్ళిపోవాలి ప్రభువా. మాకు సహాయం చేయండి నాయన. ఎప్పుడైతే భక్తులకు నాయన నీ వాక్యం వచ్చిందో వారు లోకం నుండి వేరయ్యారు నాయన. వారిలో విశ్వాసము అనగా ప్రత్యక్షపరచబడినప్పుడు క్రియలతో వారి యొక్క విశ్వాసాన్ని చూపించారు నాయన. అయా నిజమే మా ప్రభువా, మాలో విశ్వాసం అన్నదనే దానికి సాక్ష్యముగా క్రియలే రుజువై ఉంది ప్రభువా. క్రియల సాక్ష్యమై ఉండగా ప్రభువా ఈ సాయంకాలం వేళ మీ విశ్వాసాన్ని మాకు దయచేయండి నైనా. ఆ విశ్వాసానికి తగిన క్రియలు మాలో మా ప్రభువా అయా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అందుకు మేము తీర్మానం చేసుకున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభు అని మనమందరం కూడా ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఉండగా చిన్న పాట పాడుకొని దేవుడిని మహిమపరుద్దాం. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం,
ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి మా దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాల సమయంలో నాయన మీరు రంగం మీదకి వచ్చి ప్రభువా మా హృదయాలతో మాట్లాడినందుకు స్తోత్రం. నాయన క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అనే అద్భుతమైన వర్తమానం నాయన ఈ కాలంలో మాకు అవసరం నాయన. అందుకే ప్రవక్త ద్వారా మీరు బోధించారు. ఎంతో మంది నాయన భక్తులను మా ముందుంచారు ప్రభువా. అబ్రహాముని, మోషేని, యెషయా ప్రవక్తని, అలాగే ప్రభువా నిజంగా మరియమ్మ గారిని మా ముందుంచారు ప్రభువా. మేము కూడా ఈ కాలంలో మా తండ్రి అయా మీ యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకొని మా ప్రభువా క్రియలతో కూడిన విశ్వాసాన్ని మేము కూడా చూపించడానికి సహాయం చేయమని, మా ప్రభువా విన్న వాక్యం మా హృదయాలు స్థిరపరచమని, అయా ఖచ్చితంగా వధువులో మీరు చూచే ఆశించే ఆ క్రియలతో కూడిన విశ్వాసాన్ని మా జీవితం ద్వారా మేము చూపించడానికి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసుక్రీస్తు ఉన్నతమైన మీ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానం ఇక్కడ చేయని వారికి, సకల పరిశుద్ధులకు, ఈ యొక్క ఫోన్లో వింటున్న వారందరికీ సదాకాలం దేవుడు తోడయుండి క్రియలతో కూడిన విశ్వాసాన్ని వారికి అందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. కోడికి ముగించబడింది. దేవుడు